పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ కూడా సకల పునీతుల పండుగ శుభాకాంక్షలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము వచనములు 3 నుంచి, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానము గలదు. కావున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. శ్రీక్రీస్తు వనములో వికసించినటువంటి పుష్పాలు మన పునీతులు. మన పునీతులు అందరూ కూడా పాపపు జీవితంలో జీవించినప్పటికీ, పాపానికి దగ్గరైనప్పటికీ, పాపమనే వస్త్రాన్ని ధరించినప్పటికీ, పాపములో కుమిలిపోయి పాపములో వారు పూర్తిగా అంగీకరింపబడి లోకస్తులై దైవాన్ని విడిచి, దేవుణ్ణి విడిచి, సువార్తను విడిచి, సువార్తను వినక, సువార్తను ఆలకించక, సువార్తను చదవక, దేవుని వినికిని ఆలకించక, దైవరాజ్యంలో వారు ఏ విధంగా జీవించాలో ఆ విధంగా జీవించక, లోకం, పాపం, మనుష్యులు, ఆశలు, కోరికలు, అబద్ధము, డంబములు, ఈ లోకం, దాని వ్యామోహం ఎంతో మధురం అని చెప్పేసి అని జీవించి ఎంతోమందిని తప్పుడు త్రోవలో నడిపించి, ఎంతోమందిని దేవునికి దూరం చేసేసి, దేవుని తిట్టేసి, దేవుని ఎగతాళి చేసేసి, ఏమి చేయాలో, ఎక్కడ ఉండాలో, ఎందరిలో ఎలా మాట్లాడాలో తెలియక, ఎలా నడవాలో వారు గ్రహించలేక, ఇది జీవితం కాదు, మేము ఈ లోకమునకు వచ్చినది ఇలా జీవించుటకు కాదు, ఇలా ఉండుటకు కాదు, ఇలా మమ్ములను మేము మార్చుకొని లోకంలో హీనంగా జీవించుట కొరకు కాదు అని చెప్పేసి తమను తాము మార్చుకొని, తమను తాము పూర్తిగా లోకానికి దూరంగా పెట్టేసుకొని, దేవా మేము పాపులమయ్యా, దేవా మేము దోషులమయ్యా, దేవా మేము అనర్హులము తండ్రి, దేవా మేము ఏ పాటి వారము తండ్రి అని చెప్పేసి మనస్తాపపడి, పశ్చాత్తాపపడి, శ్రీ యేసు వనములో వికసించినటువంటి సువాసన గల పరిమళించే పుష్పాలే మన పునీతులు. వారి జీవితాలను చూడండి, వారి నడవడికను చూడండి, వారి మాటను చూడండి, వారి మాట తీరును చూడండి, వారి జీవన అనుసరణను చూడండి, జీవన విధానమును చూడండి. ఏ విధంగా జీవించారు, ఏ విధంగా తమను తాము మలర్చుకున్నారు, ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా వారు ఉండి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు మన పునీతులు. అవునండి, వారు పాపాలు చేశారు. అవునండి, వారు లోకానికి దగ్గరే ఉన్నారు. అవునండి, వారు లోకం అనేటువంటి ఆ యొక్క వస్త్రాన్ని ధరించారు. అవునండి, వారు ఈ లోకస్తులుగా వారు జీవించారు, మాట్లాడారు, దేవుణ్ణి విడనాడారు. అవునండి, అవును అవును అవును. కానీ నీలాగా, నాలాగా, మనలాగా
పుట్టుకతోనే జన్మ పాపంతో పుట్టి ఇంకా పాపాలను మనము ఇంకా మోసుకొని ధరించుకొని మనం ఒకవైపు చనిపోతూ ఉంటే, మన పూర్వీకులు చనిపోతూ ఉంటే పాప ఊబిలో, కానీ ఈ పునీతులు మాత్రము జన్మ పాపంతో జన్మించినప్పటికీ వారి పాస్ట్ కొంచెం బలహీనంగా ఉన్నప్పటికీ, ఎంతోమంది వారు అన్నప్పటికీ వారు ఆ విధంగానే జీవించలేదు, వారు ఆ విధంగానే నడుము కట్టుకోలేదు, మారారు. మారి ఎంతోమందిని మార్చారు. శ్రీయసు వనంలో వారు పరిమళించారు, సువాసనను వెదజల్లారు మన పునీతులు. మరి నీవు నేను మనము ఎటువంటి క్రైస్తవ జీవితాన్ని మనము అనుసరిస్తున్నాము, పాటిస్తున్నాము? మన పుట్టక పాపంలోనే ఉంటుంది, మన గిట్టుట మన మరణం కూడా అదే పాపంలో ఉంటుంది. ఇంకా పాపాలు ఎక్కువ చేసుకొని మనము మన జీవితాన్ని అంతం చేసుకుంటున్నాము. మరి ఈ పునీతులను చూడండి, ఏ పునీతునైనా తీసుకో, ఏ పునీతురాలైనా తీసుకో, ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 12 వరకు ఉన్నటువంటి ఆ యొక్క అష్టభాగ్యములకు నిలవెత్తు నిదర్శనమే ఈ పునీతులు. దీనాత్ములు వారు ధన్యులుగా దైవరాజ్యంలో వారు ఉన్నారు. ఏడ్చారు, హింసింపబడ్డారు, కొట్టబడ్డారు, తిట్టబడ్డారు, చీ అనబడ్డారు, పనికిరాని వాళ్ళని అనబడ్డారు, చేతగాని వాళ్ళని అనబడ్డారు. కుటుంబం వెలివేసింది, బంధుమిత్రాదులు వెలివేశారు, రాజ్యాలు వెలివేశాయి, రాజ్యాలు అడ్డంగా నరికేశాయి, సింహాల బోనులో వేసేసారు, వస్త్రాలు లేకుండా చేసేసారు. ఎంతోమంది స్త్రీ పునీతులను వారు నగ్నంగా చూపించారు లోకానికి. కొంతమంది స్త్రీలైతే వారి యొక్క పవిత్రతను కేవలం యేసు ప్రభువుల వారి కోసమే ఉంచుకున్నారు. కన్యత్వంలో వారు మరణించారు, కన్యత్వాన్ని కనపరిచారు. ఈ లోకానికి వారు బానిసై తల వంచి వారు ఏమాత్రము ఈ లోకంలో వారు ఏ విధంగా జీవించాలో ఆ విధంగా జీవించకుండా ఒక ఉదాహరణమైనటువంటి జీవితాలను జీవించినటువంటి వారే ఈ పునీతులు. మన పునీతులు ఎవరయ్యా 50 సంవత్సరాలు మించేలేరు. 7, 8, 9, 10, 11, 12 చిన్న ప్రాయం నుంచే వారు ఎంతో మాధుర్యమైనటువంటి గొప్ప జీవితమును జీవించినటువంటి వారు మన పునీతులు. అందుకే మనం అందరం కూడా చదువుకోవచ్చు ప్రియులారా. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరుపబడుదురు. ఎవరో ఈ పునీతులు. అది చదవండి, అష్టభాగ్యములు అన్ని చదవండి. నీకు నాకు గుర్తుకు వచ్చేటటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా నీ మైండ్లోకి ఎవరు వస్తారంటే పునీతులే, పునీతురాళ్ళే. అంతే. ఎందుకంటే వీటిని వారు తూచా తప్పకుండా పాటించారు, ఇబ్బంది పడకుండా పాటించారు. తమకి ఏమైనా పర్వాలేదు, కానీ దైవ సేవలో వారు దేవుని సువార్త ప్రకటింపబడాలి అని చెప్పేసి వారి జీవితాలను కనుమరుగు చేసుకొని యేసు ప్రభుల వారి లోకానికి తెలియచేసినటువంటి ధన్యత, ఆ యొక్క పవిత్రత, ఆ యొక్క జీవిత అనుసంధానం కలిగినటువంటి వారే మన పునీతులు. మరి నీవు నేను మనము ఏ విధంగా జీవిస్తున్నాము, ఎటువంటి క్రైస్తవ జీవితంలో మనము ముందుకు వెళ్తున్నాము అని చెప్పేసి మనం అందరం కూడా ఆత్మ పరిశీలన గావించుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. అదేవిధంగా మనందరం కూడా కీర్తనలు 117 కానీ 118 22వ వచనం చదువుకుంటే అక్కడ ఉంటుంది, ఇల్లు కట్టువారు పనికి రాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యెను.
ఎవరెవరైతే వీరు పనికిరారు, లోకంలో వీరు ఉండటం వేస్ట్, వీరు దేనికి పనికిరారయ్యా, వీరికి కావాల్సింది కేవలం దేవుడు 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 దేవుడు. అలాంటి వారు వీళ్ళను చూసి ఎంతోమంది త్రోసివేశారు, విసిరివేశారు, ఉమ్మి వేశారు. వీళ్ళది ఒక జీవితమా? ఈ విధంగా ఎవరైనా జీవించగలరా? ఎవరయ్యా వీళ్ళు? పిచ్చోళ్ళు వీళ్ళు, పనికిరాని వాళ్ళు ఎప్పుడు దేవుడు దేవుడు దేవుడు, వాక్యము వాక్యము వాక్యము, దైవసేవ 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 అని చెప్పేసి ఇలాంటి బతుకు ఎవరన్నా బతుకుతారా అని చెప్పేసి ఎంతోమంది దూషించి విసిరివేసినప్పటికీ కూడా ఆ విసిరివేసినటువంటి రాయే మూల రాయి, ఆ రాళ్ళే మన పునీతులు. చూడండి, లోకం నిన్ను విసిరివేయచ్చు, లోకము నిన్ను పనికిరావని చెప్పేయచ్చు, లోకము నిన్ను హింసించవచ్చు, దూషించవచ్చు, నువ్వు దేనికి పనికిరావురా సామి అని చెప్పచ్చు. కానీ ఆలోచించుకో, నిన్ను సృజించినటువంటి దేవుడు, నీతో ఉన్నటువంటి దేవుడు, నిన్ను చేసినటువంటి దేవుడు, తన రూపాన్ని నీకు ఇచ్చినటువంటి దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఏదో ఒక రోజున మూలరాయిగా నిన్ను చేస్తాడు. ఎంతోమందిని చేశాడు, ఎంతోమందిని చేస్తున్నాడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. కావున ఈ లోకానికి నువ్వు దగ్గర కాక, కావున నీవు ఈ లోకంలో బందీవి కాక, కావున నీవు ఈ లోకాన్ని నువ్వు బలంగా ఉంచుకొనక, మన పునీతుల వలె త్రోసివేయబడినప్పటికీ కూడా మూలరాయిగా నువ్వు మారిపో, మూలరాయిగా నువ్వు జీవించు, మూలరాయిగా నువ్వు తయారవ్వు. ఎందుకంటే ఆయన చిత్తానికి నువ్వు తల వంచితే ఏ విధంగా తన వనంలో నిన్ను వాడుకోవాలో ఆయనకు బాగా తెలుసు. కావున ఆలోచించు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, లోకమా దైవమా? ఎవరో విసిరివేశారని చెప్పేసి నువ్వు బాధపడకు. ఖచ్చితంగా నిన్ను ఆయన మూలరాయిగా చేస్తా, తలగా చేస్తాడు నిన్ను ఆయన, తోకగా చేయడు ఆయన నిన్ను, బలంగా చేస్తాడు ఆయన నిన్ను, బలహీనంగా చేయడు నిన్ను. మన పునీతులు చూడండి ఎంతో గొప్పవాళ్ళు. నేటికి కూడా వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనకి ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. అంటే చూడండి, దేవాతి దేవుడు వారికి ఎంత చేరువలో ఉన్నాడు, ఎంత దగ్గరలో ఉన్నాడు, వారి యొక్క ప్రార్థనలు ఏ విధంగా ఆలకిస్తున్నాడో. అదేవిధంగా మనందరం కూడా ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాము. వారిని మాత్రమే గాక అంతకంటే అధికమైన విలువగల దానికై, అనగా నా ప్రభువు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానముకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడితిని. క్రీస్తును పొందగలుగుటకై నేను వానిని అన్నింటినీ చెత్తగా భావించుచున్నాను. మన పునీతులందరూ కూడా దేవుని కోసము, యేసుక్రీస్తు ప్రభుల వారి కోసము అందరూ కూడా ఏమన్నారంటే, నేను అన్నిటిని చెత్తగానే భావిస్తున్నాను అని చెప్పేసి వారి యొక్క జీవితాల ద్వారా మనకు తేట తెల్లం చేసేశారు. నాకు నడుచున్నాము. ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని బిడ్డలమే, కానీ ఇక ఏమీ కానుంటిమో ఇంకను స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనం ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము కనుక ఆయన వలె అవుదము అని మాత్రము మనకు తెలియను. క్రీస్తు నందే తన నిరీక్షణను నిలుపుకొనిన ప్రతి వ్యక్తియు క్రీస్తు పవిత్రుడైనట్లే తను పవిత్రునిగా చేసుకొనెను. ప్రియులారా, మనం అందరం కూడా ఆయన వలె అగుదాం. ఆయన ఏ విధంగా జీవించాడో మనం కూడా ఆ విధంగానే జీవిద్దాం. అటువంటి జీవితంలోకే మనము అడుగు పెట్టుదాం. అందుకే ఇక్కడ అంటున్నారు, మనము ఆయన వలె మారుదాం. ఆయన పవిత్రుడు కాబట్టి మనం కూడా పవిత్రంగా జీవిద్దాం. పవిత్రమైనటువంటి రూపాన్ని ఆయన ధరించాడు కాబట్టి పాప జీవితంలో ఉన్నటువంటి మనం కూడా
పాపాన్ని వదిలిపెట్టి పవిత్రతకు దగ్గరైపోదామని చెప్పేసి ఈరోజు మొదటి యోహాను మనందరికీ కూడా తెలియచేస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఇంకా చివరిగా మనందరం కూడా వినమ్రులు ధన్యులు వారు భూమికి వారసులగుదురు. నా నిమిత్తం ప్రజలు మేము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. దేవుని సువార్త సేవలో నీకు ఎటువంటి కీడు కానీ, హింస కానీ, అపనింద కానీ, అపకీర్తి కానీ ఏమైనా జరిగితే మీరు ధన్యులు, మీరు ఖచ్చితంగా దీవింపబడుదురని చెప్పేసి మనందరికీ కూడా సువార్త తెలియచేస్తుంది. ప్రియులారా, పునీతుల జీవితాలు వారి ఊరికనే పునీతులు కాలేదండి. ఎంతోమంది తిట్టేశారండి, అడ్డంగా నరికేశారండి. యవ్వనములో ఎంతోమందిని కాలుతున్నటువంటి అగ్నిలో వేసేసారండి, సింహాల బోనులో వేసేసారండి. నాలుకలు కోసేశారు, శరీరాలను కోశారు, నగ్నంగా కనపరిచారు, ఇంకా ఎన్నో 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 చేసేశారు. కాలుతున్నటువంటి పెనం మీద వేసేశారు. ఎంతో హీనంగా ఈ లోకము ఆ మనుషులను చూస్తే, మన దేవుడు మాత్రము వారిని ప్రత్యేకంగా ఎన్నుకొని వారందరికీ కూడా యేసు ప్రభుల వారికి పోలికలుగా మార్చి, వారు కూడా పోలికలుగా జీవించి ఈ లోకానికి ఒక మధురమైనటువంటి సువాసన, ఆ పరిమళ వికసించే ఆ యొక్క పుష్పాలు లాగా వారు ఎంతో మంచి జీవితాన్ని జీవించి మన అందరి కోసము వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మన కోసం ప్రార్థిస్తున్నటువంటి మన పునీతులు మనకి ఎంతో ఆదర్శం. కావున ప్రియ సహోదరుడి, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం కూడా ఆ యొక్క శ్రీక్రీస్తు వనములో పరిమళించాలి అన్నా, పరిమళను వెదజల్లాలి అన్నా, ఉదాహరణమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి అన్నా, మన యొక్క జీవితం ద్వారా ఇతరులను ప్రేరేపించాలి అన్నా మనకు కావాల్సింది ఒకటే. మనం కూడా లోకాన్ని చెత్తగా భావించి, లోకం మనమును ఏ విధంగా చూసినా, ఎంత హీనంగా మనలను లోకానికి కనపరిచినా, మనం మాత్రము దేవా నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నన్ను కూడా సకల పునీతుల వల్ల మార్చి నా యొక్క పాత రోత జీవితాన్ని పక్కన పెట్టేసి నేను నూతనీకరణమైనటువంటి క్రైస్తవ జీవితంలో జీవిస్తూ మీకు ప్రేమైన బిడ్డగా నన్ను మరల్చయ్యా, నన్ను మార్చండి అయ్యా, నా జీవితాన్ని మీరు ధన్యపరచండి అయ్యా అని చెప్పేసి మనందరం కూడా ప్రార్థన చేసుకున్నాము. మన పునీతుల యొక్క మధ్యస్థ ప్రార్థనను మన అందరం కూడా ఈ రోజున వేడుకుందాము. దేవాతి దేవుడు మనందరిని కూడా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దేవుని కంటే ఏది కూడా ఎక్కువ కాదు, ఏది కూడా నాకు అవసరం లేదు. ఆ రంగవంగ వైభవంగా ఉన్నటువంటి ఆ యొక్క భవనాలు నాకు వద్దు, అలంకరింపబడుతున్నటువంటి ఆ వస్త్రాధారకు సంబంధించినటువంటి ఆ యొక్క బంగారు వైడూర్యాలు నాకు వద్దు. నాకు అన్నీ కూడా చెత్తగానే కనబడుతున్నాయి అని చెప్పేసి మన పునీతుల జీవితాలు అన్నీ కూడా మనకు తేడతల్లని చేస్తున్నాయి. కొంతమంది పునీతులు ఎంతో ధనవంతులు, వదిలేసుకున్నారు, అన్నీ ఉన్నాయి, వదిలేసుకున్నారు. సుందరమైనటువంటి పునీతులు, చాలా అందమైనటువంటి స్త్రీల పునీతులు ఎందరో, కానీ లోకానికి దగ్గర కాకుండా లోకాన్ని చెత్తగా భావించి తమ యొక్క కన్యత్వాన్ని సాక్షాత్తుగా యేసుక్రీస్తు ప్రభుల వారికి తమను తాము అర్పించుకున్నటువంటి గొప్ప సేవకులు, ఆ యొక్క పుష్పించినటువంటి పుష్పాలు మన పునీతులు. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా మనందరం కూడా మొదటి పేతురు 2:7 చదువుకుంటే, విశ్వాసులకు మీకు ఈ రాయి అమూల్యమైనది, కానీ ఆ విశ్వాసులకు ఇల్లు కట్టు వారిచే నిరాకరింపబడిన రాయే మూల రాయి ఆయను. చూడండి, ఖచ్చితంగా మనము బాధపడకూడదు, మనం ఎప్పుడు కూడా చింతపడకూడదు, మనం ఎప్పుడు కూడా అరే నా జీవితం మీద ఇలా అయిపోయిందని చెప్పేసి మనం ఎప్పుడు కూడా మనము తక్కువ చేసుకోకూడదు. చూడండి, నీ జీవితమును బట్టి దేవుడు నేను ఖచ్చితంగా ఆయన అభిషేకం తెలియదు,
ఎవరు పునీతులు అవుతారో తెలీదు, ఎవరు గొప్ప సేవకులు అవుతారో తెలీదు, ఎవరు ఎలా ఉంటారు. కావున మన అందరం కూడా ఆ యొక్క వనములో మన పునీతుల వలె ఒక మాదిరిగా జీవించినటువంటి ఆ పునీతుల వలె మనము కూడా మారాలి. మన వైఖరి మారాలి, మన టోటల్ జీవన విధానం మారిపోవాలి. అప్పుడే మనం కూడా ఈ యొక్క శ్రీక్రీస్తు పోలికలైనటువంటి ఈ పునీతుల వలె మనం కూడా మారగలం. ఆ పునీతుల వలె మనము కూడా ఈ లోకాన్ని మనం జయించగలం, లోకాన్ని మనము చెత్తగా భావించగలం, దేవుణ్ణి సంపూర్తిగా పాటించగలం. కావున ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరి మన పూర్వీకులు అందరూ కూడా శ్రీక్రీస్తు పోలికలుగా జీవించి తమను తాము అర్పించుకొని మనకు ఉదాహరణమైనటువంటి జీవితాన్ని అర్పించారు మన పునీతులు. మరి నీవు నేను మనము కూడా ఆ క్రీస్తు పోలికలలాగా జీవించాలి అన్నా, వికసించినటువంటి ఆ యొక్క శ్రీక్రీస్తు వనములో మనం కూడా పరిమళించాలి అన్నా మనం జీవితం మారాలి, మన వైఖరి మారాలి, మన భక్తి మారాలి, మన జీవిత విధానం మారాలి, మన విశ్వాసం మారాలి, మన మాట, మన తీరు, మన బాట అన్నీ కూడా మారితేనే మనము కూడా వికసించగలము, పరిమళించగలము, సువాసను వెదజల్లగలము. అంతేకాని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు, దున్నపోతుపై వర్షం పడినట్టు మనం మారకపోతే మనము విశ్వసించే విశ్వాసం వ్యర్థం. మనము వెళ్ళే ఆ యొక్క చర్చి సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క సమయం వృధా అయిపోతుంది. ఆలోచించండి ప్రియులారా, ఎలా జీవించామని కాదు, ఎలా జీవించగలము అని చెప్పేసి మన పునీతులు మనకు నేర్పిస్తే మనము కూడా పాత రోత జీవితాన్ని పక్కన పెట్టేసి కొత్త జీవితానికి మనందరం కూడా నాంది పలుకుదాం, దానిని మనము అంగీకరించుకుందాం, దాన్ని మనం ఆలింగనం చేసుకుందాం. అప్పుడే మనము కూడా పరిమళించగలం. అదేవిధంగా మనందరం కూడా 1 యోహాను 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనందరం కూడా చదువుకుందాము. తండ్రి మనలను ఎంతగా ప్రేమించునో చూడుడు, ఆయన మిక్కుట మాకు ప్రేమ వలననే మనము దేవుని బిడ్డల